నమస్కారం వార్తలకు స్వాగతం నేను సుజాత ముందుగా ముఖ్యాంశాలు బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించామన్న ప్రధాని జాతీయ విద్యా విధానంలో భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడి అన్ని ప్రైవేట్ ఆసుపత్రులను వ్యాక్సినేషన్ కేంద్రాలుగా వినియోగించుకోవచ్చన్న కేంద్రం కోవిన్ పోర్టల్లో ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వెల్లడి రాష్ట్రంలో ఈ ఏడాది 1,00,000 కోట్ల విలువైన పంట దిగుబడులు గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందన్న ఉద్యాన శాఖ స్ప్రెక్టమ్ వేలానికి టెలికాం సంస్థల నుంచి భారీ స్పందన కేంద్ర ప్రభుత్వానికి 77,815 కోట్ల ఆదాయం రేపు యాదాద్రిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో ఆలయ నిర్మాణ పనులు పరిశీలించనున్న ముఖ్యమంత్రి కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్క్ను ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవటం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకువచ్చిన కొత్త జాతీయ విద్యా విధానంలో భారతీయ భాషలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్పై ఇవాళ జరిగిన చర్చలో ప్రధాని వర్చువల్గా పాల్గొన్నారు కొత్త విద్యా విధానంలో భారతీయ భాషలను ప్రోత్సహిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ కంటెంట్ను స్థానిక భాషల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత భాషా నిపుణులపై ఉందని వెల్లడించారు ఈ ఏడాది తమ బడ్జెట్లో ఆరోగ్యం తర్వాత అధిక ప్రాధాన్యత ఇచ్చిన వాటిలో విద్యారంగం ఉందని నైపుణ్యం పరిశోధన ఆవిష్కరణలకు కూడా అధిక ప్రాముఖ్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం యువతలో ఆత్మవిశ్వాసం ఉండాలని తమ విద్య నైపుణ్యం జ్ఞానంపై నమ్మకం ఉన్న వారిలోనే ఆత్మవిశ్వాసం ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు अपनी स्किल पर पूरा भरोसा हो विश्वास हो आत्मविश्वास तभी आता है जब उसको एहसास होता है कि उसकी पढ़ाई उसे अपना काम करने का अवसर दे रही है और जरूरी स्किल भी दे रही है नई राष्ट्रीय शिक्षा नीति इसी सोच के साथ बनाई गई है हेल्थ के बाद जो दूसरा सबसे बड़ा फोकस है वो एजुकेशन स्किल रिसर्च और इनोवेशन पर ही है देश के यूनिवर्सिटी कॉलेज और R&D इंस्टीट्यूशंस को मैं बेहतर सिनर्जी आज हमारे देश के सबसे बड़ी जरूरत बन गई है इसी को ध्यान में रखते हुए ग्लू ग्रांट का प्रावधान किया गया है जिसके तहत अभी 9 शहरों में इसके लिए जरूरी मैकेनिज्म तैयार किए जा सके साथियों अप्रेंटिसशिप पर स्किल डेवलपमेंट और अपग्रेडेशन पर इस बजट में जो बल दिया गया है वो भी अभूतपूर्व है देश में स्टार्टअप्स के लिए हैकेथॉन्स की नई परंपरा देश में बन चुकी है जो देश के युवाओं और इंडस्ट्री दोनों के लिए बहुत बड़ी ताकत बन रही है सिर्फ नेशनल దేశంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులను వ్యాక్సినేషన్ కేంద్రాలుగా వినియోగించుకోవచ్చని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది ఆయుష్మాన్ భారత్ సీజీహెచ్ఎస్ వంటి కేంద్ర పథకాలు రాష్ట్ర బీమా పథకాల పరిధిలోకి రాని ఆసుపత్రులను కూడా వినియోగించుకోవచ్చని తెలిపింది టీకా కోసం కోవిన్ పోర్టల్లో ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వెల్లడించింది ఇప్పటివరకు 1,54,61,864 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది మరోవైపు ఇప్పటికే ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కరోనా వ్యాక్సిన్ తీసుకోగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇవాళ కోవిడ్ టీకా తొలి డోస్ తీసుకున్నారు గోవాలోని సంకాలి ఏరియాలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన టీకా వేయించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన సావంత్ కోవిడ్ టీకాలు వేయించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు అందరం టీకాలు వేయించుకోవడం ద్వారా దేశం నుంచి కరోనా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించవచ్చని చెప్పారు
మరోవైపు రాష్ట్రంలో కరోనా టీకా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న వారికి తొలి డోసు వేస్తున్నారు. 50 ఏండ్లు నిండిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కులకు ఈ దఫాలో టీకాలు వేస్తున్నారు. ఈ ప్రాధాన్యత వర్గం వారు రాష్ట్రంలో 51,48,184 మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. వీరికి 3 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. నేటి నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మరో 215 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సిన్ వేస్తారు. మంగళవారం 8,523 మందికి టీకాలు వేశారు. నిర్దేశిత లక్ష్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 74%, ప్రైవేట్లో 94% పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 484 మంది ఆరోగ్య సిబ్బంది తొలి డోసును, 1,923 మంది రెండో డోసును మంగళవారం తీసుకున్నారు. 125 మంది ఫ్రంట్ లైన్ వారియర్లకు తొలి డోసు వేశారు. సోమ, మంగళవారాల్లో 100 లోపు ఉన్న టీకా కేంద్రాలను ఈ వారం చివరి నాటికి 1000కి పెంచుతారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ రేపు సందర్శించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులతో పాటు వైటీడీఏ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన ఆలయంతో పాటు కొండపైన మౌలిక పనులు దాదాపు పూర్తి కావస్తుండటంతో ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆలయాన్ని సందర్శించి అణువణువు స్వయంగా పరిశీలించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో గురువారం నాటి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా స్వంభువులు కొలువుదీరిన ప్రధానాలయ ప్రాకార మండపాల్లోని సలహారాల్లో దేవతా విగ్రహాలు అమర్చే పనులు వడివడిగా సాగుతున్నాయి. యాదాద్రి ఆలయ విస్తరణలో భాగంగా కొండపైన ఆలయ తిరుమాడ వీధుల్లో ఎల్ఈడీ లైట్లు అమర్చే పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆలయంలో అణువణువు ఆధ్యాత్మికత, ఆహ్లాదానికి ప్రాధాన్యమిస్తూ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని వైటీడీఏ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు పనులు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అదే స్థాయిలో పంట దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. కాలం కలిసి రావటం, సాగునీటి వసతులు పెరగడం, ప్రభుత్వం రైతు బంధు కింద అన్నదాతలకు ఆర్థిక సాయం చేయడంతో పరిస్థితి మరింత మెరుగుపడింది. దీంతో 2020-21లో 2 సీజన్లలో వ్యవసాయ, ఉద్యాన పంటల స్థూల ఉత్పత్తి విలువ ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలని ఉద్యాన శాఖ తేల్చింది. 2019-20లో మొత్తం పంటల విలువ 89,058 కోట్లు కాగా ఏడాది కాలంలోనే అదనంగా పంటల ఉత్పత్తి విలువ 10,942 కోట్లు పెరగటం విశేషం. ఖరీఫ్, రబీ సీజన్లో కలిపి 2020-21లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 2.09 కోట్ల ఎకరాలుగా ఉంది. 2020-21 ఖరీఫ్లో 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి కాగా రబీలో దాదాపు 1.35 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా వస్తుందని అంచనా. ఈ యాసంగిలో 65.02 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇది తెలంగాణలో ఆల్ టైం రికార్డుగా వ్యవసాయ శాఖ పేర్కొంది. యాసంగి వరి సాగు కూడా ఆల్ టైం రికార్డు నమోదైనట్లు వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలోనూ ఆయిల్ ఫామ్ సాగుపై ఉద్యాన శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం కేవలం 38,000 ఎకరాలు మాత్రమే. దీంట్లో 2.08 లక్షల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి వస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని, 2026 నాటికి స్వయం సమృద్ధి సాధించాలని, 2027 నుంచి ఎగుమతులు చేసే స్థాయికి చేరుకోవాలని ఉద్యాన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజీ ఆచారి డిమాండ్ చేశారు. న్యాయవాదుల దంపతుల హత్యను నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరాహార దీక్షలు చేస్తున్న న్యాయవాదులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆచారి మీడియాతో మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి హత్య కేసు నిందితులను చట్టపరంగా శిక్షించాలన్నారు. న్యాయవాదుల రక్షణకు చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. వాళ్ళ ఆత్మకు నివాళులు అర్పిస్తూ ఈ రాష్ట్రంలో న్యాయం కొరకు పోరాటం చేసేటువంటి న్యాయవాదులకే ఈ రకమైనటువంటి దాడులు జరిగి హత్యలకు గావించబడుతున్నారంటే సభ్య సమాజం, ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకునేటువంటి విధంగా ఇవాళ
మనకు స్పష్టంగా ఇది కనపడుతున్నది. ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన ఒక న్యాయవాద వృత్తిగా న్యాయం కోసం పోరాటం చేసినటువంటి 2 రోజుల పాటు సాగిన టెలికాం స్పెక్ట్రమ్ వేలం మంగళవారం ముగిసింది. టెలికాం సంస్థలు వివిధ బ్యాండ్లలో 855.60 మెగాహెర్ట్జ్ పరిమాణం స్పెక్ట్రమ్ను కొనుగోలు చేశాయి. దీని విలువ సుమారు 77,815 కోట్లని టెలికాం శాఖ తెలిపారు. రిలయన్స్ జియో అత్యధికంగా 57,123 కోట్లు విలువ చేసే స్పెక్ట్రమ్, భారతీ ఎయిర్టెల్ 18,699 కోట్ల స్పెక్ట్రమ్ కొనుగోలు చేశాయి. వొడాఫోన్ ఐడియా 5 సర్కిళ్లలో స్పెక్ట్రమ్ దక్కించుకుంది. దీని విలువ 1993 కోట్లని తెలిపారు. వేలానికి ఉంచిన స్పెక్ట్రమ్లో దాదాపు 60% అమ్ముడైందని, చాలా మటుకు బిడ్లు కనీస రేటుకే దాఖలయ్యాయని పేర్కొన్నారు. ఇక గత వేలంలో అమ్ముడు కాని 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్పై టెల్కోలు ఈసారి కూడా ఆసక్తి చూపలేదు. 2,500 మెగాహెర్ట్జ్ బ్యాండ్లో స్పెక్ట్రమ్ కూడా అమ్ముడు కాలేదు. 5G సర్వీసులకు కూడా ఉపయోగపడేలా తాము 488.35 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ తీసుకున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య మరో రైలు సర్వీసు ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ స్వతంత్ర దినోత్సవం అయిన మార్చి 26న ఇరు దేశాల మధ్య 3వ రైలు సర్వీసును ప్రారంభించాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించారు. మార్చి 26న ఈ ప్యాసింజర్ రైలును ఇరు ప్రధానులు ప్రారంభించే అవకాశం ఉంది. 2 దేశాల మధ్య ఇప్పటికే మైత్రి ఎక్స్ప్రెస్, బంధన్ ఎక్స్ప్రెస్ పేరుతో 2 ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. కొత్తగా ప్రారంభించే రైల్లో మొత్తం 10 కోచ్లు ఉంటాయి. ఈ రైలు సిలిగురి జిల్లాలోని జల్పాయిగురి, ఢాకా మధ్య వారానికి ఒకసారి నడుస్తుందని, ఇందులో 6 2 టైర్, 2 ఏసీ చైర్ కార్ కోచ్లు ఉంటాయని అధికారులు వెల్లడించారు. కూచ్ బెహార్లోని హల్దీబారీ, బంగ్లాదేశ్లోని చిలహటి మధ్య 55 ఏళ్ల తర్వాత రైల్వే సర్వీసులు గత డిసెంబర్లో పునరుద్ధరించారు. 1966లో బంగ్లాదేశ్ ఏర్పడక ముందు, అంటే తూర్పు పాకిస్తాన్గా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య ఈ మార్గంలో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రతి ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వన్యప్రాణులను వేటాడడం తీవ్ర నేరం అనే నేపథ్యంతో ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ రోజును అటవీ వృక్ష జంతు సంతతి యొక్క విభిన్న రూపాలను సంరక్షించడానికి వచ్చిన అవకాశంగా జరుపుకుంటారు. ప్రజల్లో వీటిపై అవగాహన పెంపొందిస్తారు. భూమి లెక్కలేనన్ని జీవజాతులకు, వృక్షజలానికి నిలయం. మనం పీల్చే గాలి, తినే ఆహారం, మనం ఉపయోగించే శక్తి వంటి అనేక ఇతర ప్రయోజనాల కోసం మొక్కలు, జంతువులపై ఆధారపడి ఉన్నాం. మనకు అవసరమైన పదార్థాలన్నీ ప్రకృతి నుంచి పొందుతున్నాం. అయితే రోజురోజుకి పెరుగుతున్న మానవ అవసరాలు, డిఫారెస్టేషన్ జీవజాతులు, సహజ వనరులను, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. జీవజాతులు అంతరించిపోతే ప్రకృతిలోని జీవుల మధ్య సమతుల్యత లోపించి మిగతా జీవజాతులు కూడా అంతరించే ప్రమాదం ఉంది. దీంతో మానవజాతి మనుగడ కూడా ప్రమాదంలో పడిపోతుందని పర్యావరణ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడే లక్ష్యంతో 2013 నుంచి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. వన్యప్రాణి సంరక్షణ కోసం 2 రకాల ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది భూమిపైన గల భౌతిక పరిసరాలను, అరుదైన వృక్షజాతిని కాపాడటం. ఇక రెండవది వైవిధ్యమైన జంతువులను సంరక్షించటం. ఇప్పటికే పలు దేశాలు వన్యప్రాణుల ప్రాముఖ్యతను తెలియచేయడానికి వన్యప్రాణులను జాతీయ జంతువులుగా గుర్తించాయి. భారతదేశం పులి, ఆస్ట్రేలియా కంగారు ఇలా తమ జాతీయ జంతువులను ప్రకటించాయి. ఈ ఏడాది థీమ్గా అటవీ ఆధారిత జీవనోపాధి వేడుక అని యుఎన్ తెలిపింది. మానవ శ్రేయస్సు కోసం అటవీ మరియు అటవీ వన్యప్రాణుల నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించటం దీని లక్ష్యం. ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా స్పందించి వాటి రక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం వార్షిక వేడుక అయినప్పటికీ వన్యప్రాణుల సంరక్షణకు ప్రతిరోజు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీపై విషప్రయోగం చేయటం, అరెస్ట్ చేయటం వంటి చర్యలను నిరసిస్తూ బైడెన్ ప్రభుత్వం రష్యాపై ఆంక్షలను విధించింది. 14 బిజినెస్, ఇతర ఎంటర్ప్రైజెస్పై ఆంక్షలను విధించినట్లు వైట్ హౌస్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇవన్నీ బయలాజికల్, కెమికల్ ఏజెంట్ల తయారీ కంపెనీలు కావటం గమనార్హం. అయితే అందులో రష్యా అధికారుల పేర్లు లేవని తెలిపారు. రష్యాపై అమెరికా పెట్టబోతున్న పలు ఆంక్షల్లో ఇవి ప్రారంభ ఆంక్షలు మాత్రమే అని అధికారులు వ్యాఖ్యానించారు. ఈ ఆంక్షల వివరాలను యూరోపియన్ యూనియన్ కూడా పంపినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించామన్న ప్రధాని, జాతీయ విద్యా విధానంలో భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడి. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులను వ్యాక్సినేషన్ కేంద్రాలుగా వినియోగించుకోవచ్చన్న కేంద్రం, కోవిన్ పోర్టల్లో ఇప్పటి వరకు 50 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వెల్లడి. రాష్ట్రంలో ఈ ఏడాది 1,00,000 కోట్ల విలువైన పంట దిగుబడులు, గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందన్న ఉద్యాన శాఖ. స్ప్రెక్టమ్ వేలానికి టెలికాం సంస్థల నుంచి భారీ స్పందన, కేంద్ర ప్రభుత్వానికి 77,815 కోట్ల ఆదాయం. రేపు యాదాద్రిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్, క్షేత్రస్థాయిలో ఆలయ నిర్మాణ పనులు పరిశీలించనున్న ముఖ్యమంత్రి.